ముక్కోటి ఏకాదశి రోజున రావి ఆకుతో ఈ యొక్క పరిహారం చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. మరి ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారండి. అయితే ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే మొత్తం 3 కోట్ల ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ముక్కోటి ఏకాదశికి మాత్రం తప్పకుండా ఉపవాసం అనేది ఉండాలి. ఈరోజు అన్నాన్ని స్వీకరించకూడదు. పళ్ళు, పళ్ళరసాలు, పాలు మాత్రమే స్వీకరించవచ్చు. ఆ శ్రీ మహావిష్ణువును శ్రీదేవి భూదేవి సమేతుడై గరుక్మంతుణ్ణి వాహనంగా చేసుకుని వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వస్తారు. అప్పుడు ముక్కోటి దేవతలు కూడా ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ రోజున భక్తులు లక్ష్మీనారాయణని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. ఇలా ఆరాధించేటప్పుడు చేసేటువంటి దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. అయితే చాలామంది ఇలా దీపారాధన చేసేటప్పుడు కొన్ని పొరపాట్లను అయితే చేస్తూ ఉంటారు. కొంతమంది తెలియక దీపారాధనను భూమి మీద పెడుతూ ఉంటారు. కానీ దీపారాధనను అలా నేల మీద వెలిగించకుండా ఏదైనా సరే ఆకు మీద కనుక వెలిగించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున దీపారాధన చేసేటువంటి సమయంలో రావి ఆకులను దాని దాని మీద ప్రమిదను పెట్టి దీపం కనుక వెలిగించామనుకోండి, ఆశ్చర్యపోయే ఫలితాలను పొందుతారు. రావి ఆకు ఆ శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది. కాబట్టి రావి ఆకు మీద దీపారాధన కుందులు ఉంచి లేకపోతే ప్రమిదను ఉంచి దీపారాధన చేసుకున్నట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది. అదేవిధంగా విష్ణుమూర్తి స్వరూపం రావి చెట్టు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలగాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా ఎంతో పవిత్రమైనటువంటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి ఆకుల మీద ప్రమిదలు ఉంచి దీపారాధన అయితే చేయాలి. ఈ విధంగా దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు అంటే రావి చెట్టు ఆకు కాడను భగవంతుని వైపు ఉంచుకోవాలండి. ఆకు చివరి భాగం మన వైపు ఉంచుకోవాలి. ఈ రోజున రావి ఆకు దీపం వెలిగించినట్లయితే రాహుకేత దోషాలు తొలగిపోతాయి, శనిపాదులు తొలగిపోతాయి, నవగ్రహాలు సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చండి. రావి చెట్టును విష్ణువాసంగా పురాణాల్లో చెబుతూ ఉంటాయి. అలాంటి రావి చెట్టు యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ఇంటికి తెచ్చుకున్న ఆ ఆకుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఈ ఆకును ఒక ప్లేట్లో పెట్టి ఈ ఆకు మీద